ఒకరు నచ్చారని నీ బలహీనతలు ఎప్పుడు విప్పి చెప్పకు. ఏదో ఒకరోజు నీ బలహీనతలతో ఆడుకుంటారు. నీ జీవితం వారి చేతుల్లోకి వెళ్తుంది. నాటకాలు వేసేవారు మంచివారు, డబ్బులున్నవారు దేవుళ్ళు, నిజం మాట్లాడేవారు పిచ్చోళ్ళు, ప్రేమగా ఉంటే మోసగాళ్ళు, ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పేవాళ్లు జోకర్లు. నవీన యుగంలో మారుతున్న పరిస్థితులివే. మంచితనం అనేది మోసపోవటానికి తప్ప బ్రతకడానికి పనికిరాదని ఈ కలికాలంలో చాలా మందికి అర్థం అయ్యే ఉంటుంది. జీవితంలో ఒక్కటి గుర్తు పెట్టుకో, అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదు, నాన్న ఉన్నంత వరకు బాధ్యత తెలియదు. ఆ ఇద్దరు లేని రోజున నీ జీవితాన్ని ఎవరు పట్టించుకోరు. జీవితంలో ఆ ఇద్దరు చాలా ముఖ్యం. చాలామందికి ఈ రోజుల్లో ఇలా అనిపిస్తోంది, ఖర్చు చేసే అంత డబ్బు లేదు, ఆదా చేసే అంత సంపాదించట్లేదు, జీవితం ఏదో అలా గడిచిపోతుంది. గొడ్డలితో నరికేసిన చెట్టు మళ్లీ చిగురిస్తుంది కానీ మాటలతో నరికేసిన మనసు ఎప్పటికీ చిగురించలేదు. జీవితం నిజాయితీపరులను ఏడిపిస్తుంది, నిందలు వేసే వారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండే వారిని అవమానిస్తుంది, మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది. తీయటి నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది, అదే ఉప్పునీటితో ఉన్న సముద్రం గర్విస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. తీయటి నీరు నింపుకున్న బావి మౌనంలాగానే. మన మంచితనమే మనకి మేలు చేస్తుంది అన్నది పాత ముచ్చట. మన మంచితనమే మనల్ని సర్వం కోల్పోయేలా చేస్తుంది అన్నది కొత్త ముచ్చట. మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకు తెలియదు. మనం మరణించాక మనల్ని ఎవరు చూడటానికి వస్తారో కూడా మనకు తెలియదు. కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్నవాళ్లను మనసారా ప్రేమించండి, ఆప్యాయత అనురాగాలను పంచండి. మనం మరణించి కూడా జీవించేలా ఆ మానవత్వాన్ని చాటండి. మూర్ఖులతో వాదించడం మృతదేహానికి వైద్యం చేయడం లాంటిదే. వైద్యానికి శవం ఎలా అయితే స్పందించదో, మూర్ఖులు కూడా అంతే, చెప్పేది వినరు. మన ముందు పగడటం, మన వెనుక తిట్టడం, మనం బాగుపడుతుంటే ఏడవడం, మనం బాధపడుతుంటే నవ్వడం, మనతో తీయగా మాట్లాడడం, మన వెనుకే ఉంటూ వెన్నుపోటు పడవడం, ఇదే నేటి మనుషుల తీరు. మనిషి జీవితం విచిత్రమైంది. యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి, కానీ డబ్బు ఉండదు. మధ్య వయస్సులో డబ్బు, శక్తి ఉంటాయి, కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉంటాయి, కానీ శక్తి మాత్రం ఉండదు. తెలుసుకునే ప్రయత్నం చేసేలోపు జీవితం ముగిసిపోతుంది. ఈ కాలంలో మంచి అనేది మంచులాంటిది, రోజురోజుకి కరిగిపోతుంది. చెడు అనేది చెత్తలాంటిది, రోజురోజుకి పెరిగిపోతుంది. ఈరోజు కష్టపడితే రేపు సుఖపడుతావు అని చాలామంది అంటారు, కానీ ఇదే మాట చచ్చెవరకు అనుకుంటూ పోవడం తప్ప ఆ సుఖపడే రోజు మాత్రం ఎప్పటికీ రాదు. ఉన్నవాడు చచ్చిపోయాడని విగ్రహం పెట్టి మాల వేయడం కన్నా లేనివాడు చావకూడదని ఆకు వేసి అన్నం పెట్టడం మిన్న. తండ్రికి కొడుకు మీద ఎంత ప్రేమున్నా తిడుతూనే పెంచుకుంటాడు, ఎందుకంటే తన తర్వాత కుటుంబ బాధ్యతలు మోయాల్సి ఉంటుంది కనుక. తండ్రికి కూతురు మీద ఎంత కోపమున్నా ప్రేమగా పెంచుకుంటాడు, ఎందుకంటే అత్తవారింట్లో ప్రేమలే పంచాలి కనుక. కుళ్ళిన పండ్ల మధ్య మంచి పండును ఉంచితే అది కూడా చెడిపోతుంది. చుట్టూ చెడ్డ మనుషులు ఉంటే మనిషి పరిస్థితి కూడా అంతే. జీవితం నిజాయితీ పరుడిని ఏడిపిస్తుంది, నిందలు వేసేవాడిని నవ్విస్తుంది, మాటకి కట్టుబడి ఉండేవాడిని అవమానిస్తుంది, మాటలు మార్చేవాడిని గౌరవిస్తుంది. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంతా మనవాళ్లే అనుకుని వారి మంచి కోసం ఏమైనా చేస్తే చివరికి మనమే చెడ్డవాళ్లం అవుతాము. ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. ఒక్కొక్కరి దగ్గర అవమానాన్ని అప్పుగా తీసుకుంటున్నా తిరిగి ఇవ్వాల్సిన రోజు వస్తే మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా వద్దున్నా ఇచ్చేస్తా. కుటుంబ పరువు అమ్మాయి, కుటుంబ గౌరవం అబ్బాయి. వీళ్ళిద్దరూ డబ్బులు దండిగా సంపాదించకపోయినా పర్లేదు, కానీ గౌరవం పరువు చెడగొట్టకుండా ఉంటే చాలు. అదే తల్లిదండ్రులకు పెద్ద గిఫ్ట్. రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆస్తులు అమ్ముకున్నా ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేవు. బానిసగా బ్రతికినంతకాలం ఊరంతా చుట్టాలే. ఒక్కసారి ప్రశ్నించడం మొదలుపెట్టు, సొంతవాళ్లు కూడా మనకు శత్రువులవుతారు.
నెత్తికెక్కిన తలపగరు దిగాలంటే డబ్బైనా అయిపోవాలి, లేక జబ్బయినా రావాలి. అప్పటివరకు ఎవరు చెప్పినా వినరు. ఇతిహాసం చెబుతుంది గతించిన రోజులు మంచివని, విజ్ఞాన శాస్త్రం చెబుతుంది రాబోయే రోజులు మంచివని, ధర్మం చెబుతుంది మనస్సు బుద్ధి రెండు మంచివైతే అన్ని రోజులు మంచివేనని. డబ్బు మనిషికి బలాన్నిస్తుంది, ధైర్యాన్నిస్తుంది, కానీ ఎంత సంపాదించినా సంతృప్తి మాత్రం ఇవ్వలేదు. బంధమనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండడం. కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యతలేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. అవసరాలు అందరికీ వస్తాయి. నేను ఎదుగుతున్నాను, నాకు సంపద ఉంది, నాకు ఎవరితోనూ అవసరం లేదు, రాదు అనుకోవడం అవివేకం. ఏ సమయం ఏ రోజు ఎలాంటిదో నీకేమీ చెప్పిరాదు. బాగా గుర్తు పెట్టుకో, ఎవరినీ తక్కువ అంచనా వేసి చులకనగా చూడటం భావ్యం కాదు. బుర్ర నిండా ఆలోచనలు, గుండె నిండా బాధలు, భుజాలపైన బాధ్యతలు, ఎటు చూసినా సమస్యలు, ఏం మాట్లాడినా సమస్యలు, ఏం చేద్దామన్న అడ్డంకులు, ఇంతేనేమో ఈ మధ్యతరగతి జీవితాలు. ఈ రోజుల్లో బంధాలు బంధుత్వాలు అంటూ ఏమీ లేవు. అవసరం ఉంటే వాడుకుంటారు, లేకుంటే దూరం పెడతారు. కేవలం ఒకరితో ఒకరు అవసరం మాత్రమే, అంతే. మనిషికి ఉన్న రెండు అద్భుతమైన వరాలు: తన మరణం ఎప్పుడు ఏ విధంగా సంభవిస్తుందో తెలియకపోవడం, తనతో ఉన్నవారు తన గురించి మనస్సులో ఏమనుకుంటున్నారో తెలియకపోవడం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడిచుడు, నీ వైపు ఒక్కడు కూడా ఉండడు. ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడిచుడు, నీ చుట్టూ పెద్ద గుంపే వచ్చి చేరుతుంది. ఇదే నేటి సమాజం. కొడుకుని కృష్ణుడి వేషంలో చూసి మురిసిపోయే తల్లులు, భర్త కృష్ణుడైతే తట్టుకోలేని భార్యలు ఉన్న సమాజం మనది. బంధాలు కలిపేది మాటే, బంధాలు తెంచేది మాటే, గాయాలు చేసేది మాటే, గాయాలు మాన్పేది మాటే, ప్రాణం పోసేది మాటే, ప్రాణం తీసేది మాటే. మాటే నిన్ను గెలిపిస్తుంది, మాటే నిన్ను ఓడిస్తుంది. అందుకే మాట్లాడే ముందు జాగ్రత్త. మీరు అసహ్యకరమైన విషయాల నుండి దూరంగా ఉన్నప్పుడు మీ జీవితంలో అందమైన విషయాలు జరుగుతాయి. నీ కృషి పట్టుదల నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి, కానీ నీ భవిష్యత్ నిర్ణయించేది నీ ప్రవర్తన, వ్యక్తిత్వం మాత్రమే. మంచి పని చేసేటప్పుడు మనిషి కనబడాల్సిన అవసరం లేదు. మంచితనం కనబడితే చాలు. అది ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం. మనిషికి అందం కంటే మాట తీరే ప్రధానం. మధురమైన మాటలతో కఠిన విషాన్ని అమ్మవచ్చేమో, కాని కటువైన మాటలతో తీయని తేనెను కూడా అమ్మలేము. నువ్వు వెలుగులో ఉన్నప్పుడే ప్రపంచం నీ వెంట ఉంటుంది. నువ్వే చీకట్లో ఉంటే నీ నీడ కూడా నీతో ఉండదు. నడక నేర్పిన నాన్న, మాట నేర్పిన అమ్మ, తోడు నిలిచిన అన్న, నీడలా నడిచిన స్నేహితులు, దేవుడిచ్చిన కానుకలు దూరం చేసుకోకండి. నీ నడక నలుగురికి బాటవ్వాలి, నీ మాట అందరికీ మంచవాలి, నీ చేయి 10 మందికి సాయపడాలి, చరిత్రలో నీకై ఒక పేజీ లిఖించబడాలి. పోరాటం లేకపోతే పురోగతి లేదు. తప్పులు మిమ్మల్ని మంచి వ్యక్తిగా తయారు చేస్తాయి. సమస్యలు మిమ్మల్ని బలమైన వ్యక్తిగా మారుస్తాయి. కష్టపడే దాంట్లో మన గౌరవం ఉంటుంది. మోసం చేసేదాంట్లో మన పతనం ఉంటుంది. నిజాయితీగా ఉన్నంతవరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. కొన్ని సమస్యలు మాట్లాడితే పరిష్కారం అవుతాయి. కొన్ని సమస్యలు మౌనంగా ఉంటేనే సమసిపోతాయి. 95% జీవిత సమస్యలు స్వరం వల్లనే వస్తాయి. మాట మీ వ్యక్తిత్వాన్ని, స్వరం మీ మానసిక స్థితిని సూచిస్తాయి. మీరు ఏమి చెబుతున్నారని కాదు, దానిని మీరు ఎలా చెబుతున్నారు అనేది ముఖ్యం. కొంచెం మాట యొక్క స్వరాన్ని మార్చి చూడండి, జీవితంలో జరిగే మార్పును మీరే చూస్తారు. నీరు లేని బావి దగ్గరికి, డబ్బులేని మనిషి దగ్గరికి ఎవరూ రారు. అలాగే ఆకులు రాలిన చెట్టును, అవసరం తీరాక మనిషిని ఎవరూ పట్టించుకోరు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం.